అందరికీ షలో. జూబ్లీ అంటే యోవెల్ అంటే దీని గురించి మరికొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. తోరా కాలంలో బానిసత్వం ఇంకా అమలులో ఉన్నప్పుడు జూబ్లీ సంవత్సరం స్వేచ్ఛకు సంబంధించిన తిరుగులేని సంవత్సరంగా ఉండేది. బానిసలు తమ కనీస 6 సంవత్సరాల శిక్షా కాలాన్ని పూర్తి చేసిన లేదా 6 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండటానికి ఎంచుకున్న యోవెల్ వచ్చిన తర్వాత వారందరూ విడుదల చేయబడ్డారు. జూబ్లీ అంటే విడుదల అని అర్థం. భూమికి విడుదల ఇంకా బానిసలకు కూడా విడుదల సంవత్సరం అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. స్థిరాస్తులు మరియు వ్యక్తులు కాకుండా ఇతర వస్తువులైన చరాస్తులు యాజమాన్యాన్ని అమ్మకం ద్వారా ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి శాశ్వతంగా బదిలీ చేయవచ్చు. కానీ ఇశ్రాయేలు దేశంలో ప్రతి గోత్రానికి దాని ప్రాంతం మరియు ప్రతి కుటుంబానికి దాని ఆస్తి కేటాయింపబడిన చోట ఆ భూమిని శాశ్వతంగా అమ్మకూడదు. ఎందుకంటే ఆ భూమి నాది అని ఎలోహిం చెప్పడం జరుగుతుంది. మీరు నాతో పరదేశులుగాను యాత్రికులుగాను ఉన్నారు, ఎందుకంటే ఈ భూమి నాది అని ఆయన చెప్పాడు. కాబట్టి శాశ్వతంగా విక్రయించకూడదు, అంటే ప్రతి గోత్రానికి కూడా పంచి ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ జూబ్లీలో ఎవరి భూమి వారికి మళ్ళీ తిరిగి అప్పగించాలి. కాబట్టి ఒక వ్యక్తి నిరుపేదగా మారి తన ఆస్తిని అమ్ముకోవాల్సి వస్తే ఆ అమ్మకం వాస్తవానికి తదుపరి జూబ్లీ సంవత్సరం వరకు ఉండే ఒక దీర్ఘకాలిక లీజు మాత్రమే. ఆ సమయంలో అది తిరిగి యజమానికి చెందుతుంది. ఓమెర్ యొక్క 49 రోజుల వలె యోవెల్ వరకు ఉన్న 49 సంవత్సరాలు లెక్కించబడ్డాయి. అయితే ప్రతి యూదుడు ఓమెర్ను వ్యక్తిగతంగా లెక్కించుకోవలసి ఉండగా యెరూషలేములోని అసెంబ్లీ మొత్తం జాతి తరపున సంవత్సరాలను లెక్కించేది. ఉదాహరణకు ఈ చక్రంలోని 8వ సంవత్సరంలో వారు ఇలా అనేవారు: యోవెల్లను లెక్కించమని మాకు ఆజ్ఞాపించిన విశ్వానికి రాజైన మా ఎలోహిం తండ్రి స్తుతింపబడును గాక. ఈ సంవత్సరం 8 సంవత్సరాలు అనగా ఒక షెమిత లేక స్మిత యోవెల్ వరకు ఒక సంవత్సరం అని వారు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోం.